అన్నింటిలో నాయన మేము వస్తున్న కుటుంబాలను బట్టి నాయన మీకే వందనాలు చెల్లిస్తున్నాయన జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డను ఆయన పేరు పేరు జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నాను ఏసయ్య. వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయ్య. ఎందరికో దక్కం దళితునైనా అవసరం పేరు సంఘం ద్వారా నాయన మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నాయన మీకే వందనాలు చెల్లిస్తున్నాయన. కొరకు నాయన ఎంతగానోనైనా జరిగిన కార్యక్రమాలే నాయన మేము ప్రేమ మహిమాత్మే జరిపించిన విధానాన్ని బట్టి నాయన మీకే వందనాలు చెల్లిస్తున్నాయన. ఇదిగోనైనా మేము ఇప్పుడు నాయన ప్రస్తుతమైన సమయంలో మేము ఎంచుకుండగా నాయన పాస్టర్ గారికి జ్ఞాపకం చేసుకుని ఆయన బిడ్డని ఏడంతల ఆత్మశక్తిని ఆయన బిడ్డకి దయచేసిన ఆయన శిలువ స్వార్థం మరపరుచుకుని ఆయన మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం ఆయన మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాయన. ఇదిగో ఆయన ఇచ్చిన కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాయన సరే జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి నేను జ్ఞాపకం చేసుకుని అడుగుతాయన. వచ్చిన ప్రతి ఒక్క రూపాయలు ఆయన మీ సేవ మహిమాత్మే వాడతానికి నాయన అటు కృపనైనా సంఘానికి దయచేయమని అడుగుతున్నాయన. మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాయన. నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్స్. అందరూ కూర్చోవలసిన చేస్తా ఉన్నాం. ఇప్పుడు వారపు ప్రకటనలు గమనిద్దామండి. మరి పాస్టర్ గారు ప్రకటనలు చదివినిపిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా వినాలని మనవి. వార ప్రకటనలు గమనిద్దామండి. ప్రతి బుధవారము మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు అనారోగ్యంతో ఉన్న వారి కొరకై ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. కావున మీకు కానీ మీ గృహంలో ఎవరికైనా అనారోగ్య పరిస్థితి ఉన్నట్లయితే తెలియజేస్తే వారి కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. గడిచిన వారంలో మరి నిరీక్షణ శ్రీనివాస్ గారిని దేవుడు ప్రేమించి ఇచ్చిన కవల బిడ్డలు ఇద్దరు ఫీవర్తో ఉండడంతో మరి వారి కుటుంబం అంతా దేవుని మందిరంలో పోయిన బుధవారం గడపడం జరిగి ఉన్నది. దేవుడు వారికి ఇచ్చిన స్వస్థతను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటాను. ఇంకా అటుకి ప్రార్థన అవసరతలు ఉన్న వారందరూ మరి ఈ యొక్క బుధవారం జరిగే ప్రార్థనలో మీ యొక్క అవసరతలు తెలియజేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు స్త్రీల కూడిక జరుగుతుంది. స్త్రీలైనటువంటి వారు ఆ కూడికకి రావాల్సిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అలాగే ఈ యొక్క వారంలో గురువారము సాయంత్రం 7:30 గంటలకు బోసు గారి గృహంలో మరి కూడిక జరగనున్నది. 27వ తారీఖు కనుక గురువారం రోజు సాయంకాలం 7:30 గంటలకు బోసు గారి గృహం నందు మరి కూడిక జరగనున్నది. మరి నవ్య ఆగస్ట్ 30న ఈ నెల 30వ తారీఖున పీజీ నీట్ ఎగ్జామ్ రాయిపోతూ ఉన్నది. పీజీ ఎంట్రన్స్ కోసం నీట్ ఎగ్జామ్ రాయిపోతూ ఉన్నది. సో దాని నిమిత్తమై వారు అలాగే సొంత గృహం కొనుక్కున్నారు. ఆ పనులు కూడా త్వరగా జరుగునట్లు మరి వారు కూడికను ఏర్పాటు చేసుకున్నారు. సంఘం అంతటికి ఆహ్వానం తెలియజేస్తున్నారు కనుక వచ్చే గురువారము 27వ తారీఖు సాయంకాలము 7:30 గంటలకు బోసు గారు గృహం నందు జరిగే కూడికలో పొందవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి వచ్చే నెల మొదటి ఆదివారము, సెప్టెంబర్ నెల మొదటి ఆదివారము ఇప్పటి వరకు ఎవరు ఇంకా ప్రేమ విందు కొరకు మరి పేరు ఇవ్వలేదండి. ఎవరైనా మేము ప్రేమ విందు పెట్టుకోవాలనే ఆలోచన కలిగి ఉంటున్నామంటే వారు మీ పేరును తెలియచేయవలసిన మనవి చేసుకుంటా ఉన్నాం. అలాగే ఆదివారము మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు యవనస్తుల కూడిక జరుగుతూ ఉన్నది. సో యవనస్తుల కూడికలో మరి యవనస్తులు ఆది కాండం నుంచి మొదలు పెట్టమని వారు ఆలోచన చేసి ఉన్నారు కనుక సో ఆసక్తి కలిగిన వారు వాక్యము తెలుసుకోవాలని ప్రేరేపించబడుతున్నారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు 3:30కి వచ్చినా పర్వాలేదండి. 3 to 3:30 వచ్చే ఆదివారము సాంగ్స్ వారు ప్రిపేర్ అవుతారు కనుక 3:30 నుంచి ఎవరైనా ఆసక్తి కలిగిన వారు, ఎవరైనా బిడ్డలే కాదు ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ఉన్నట్లయితే మీరు బుక్ పెన్ కూడా తెచ్చుకుంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది కనుక ఒక బైబిల్ స్టడీ లాగా ఇది జరగబోతుంది కనుక మీరు అందరు గమనించుకొని ఎవరైనా కానీ వీలున్నటువంటి వారు బుక్ పెన్ తెచ్చుకోండి. మరి ఆది కాండం నుంచి మరి అనేకమైన విషయాలు ధ్యానించినవి ఉన్నాం. సో మీరు ఆసక్తి ఉన్నవారు రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు ఆరాధన అనంతరము ఎల్డర్స్ మీటింగ్ కూడా ఉంటా ఉన్నది. కొన్ని పనులు ఉన్నాయి.
వాటి నిమిత్తమై మాట్లాడడానికి ఎల్డర్స్ అందరూ దయచేసి మరి ఆరాధన అనంతరం మీరు వెయిట్ చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రేయర్ రిక్వెస్ట్ గురించి మీరు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి మొట్టమొదటిగా అనారోగ్యంతో ఉన్న మరి కొంతమంది పేర్లు ఉన్నాయండి. మరియాబి గారు, సంతోష గారు, అలాగే మరి ప్రసన్న వాళ్ళ పెద్దమ్మ జ్యోతి గారు, వారు కూడా గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటే మరి ఎండోస్కోపీ చేయడం జరిగి ఉన్నది. అయితే కొంచెం ప్రాబ్లం ఉందని మరి బయాప్సీకి కూడా పంపించి ఉన్నారు. సో ఆ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చినట్లుగా మరి సంఘం అందరినీ ప్రార్థన కోరి ఉన్నారు. కనుక గడిచిన కాలంలో కూడా వారు కొద్దిపాటి అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారికి అట్టి రీతిగా సహాయం చేసి ఉన్నారు. ఈసారి కూడా మరి దేవుడు తన కృపలో మరి వీరిని భద్రపరచుకున్నట్లుగా జ్యోతి గారి గురించి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే మా పెద్దకు వాళ్ళ అత్తగారు స్వర్ణకుమారి గారి గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి. అలాగే జయాకు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. సంపూర్ణమైన ఆరోగ్యము వారికి దేవుడు అనుగ్రహించాలని వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే గడిచిన వారం వారి తల్లి గారికి మరి స్టంట్ వేయనై ఉన్నారని తెలియజేశాము. మరి అది వేయడం జరిగి ఉన్నది. వారు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్ళి ఉన్నారు. సంపూర్ణ ఆరోగ్యం కొరకు తల్లి గారి గురించి ప్రార్థన చేయవలసిన మనవి. అలాగే గడిచిన వారంలో మరి సురేష్ అని కూడా మరి రాజమండ్రి వెళ్ళడం జరిగి ఉన్నది వారి తల్లి గారిని చూసుకోవడానికి. మరి వారు కూడా క్షేమంగానే ఉన్నారని తెలియజేస్తారు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే పాస్టర్ యేసురత్నం గారి గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. అలాగే కుమారి ప్రకాష్ గారి గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి. అలాగే వాతావరణ మార్పుల వలన వచ్చే ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల నుంచి దేవుడు మనలను మన బిడ్డలను కాచి కాపాడాలని దాని నిమిత్తమై కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థించండి. ఉద్యోగ ప్రయత్నాలు, ఇంక్రిమెంట్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థించండి. గర్భం లేని వారి కొరకు ప్రార్థించండి. గర్భిణీ స్త్రీలు మహిమైశ్వర్య గారు, శ్రావణి గారు, ఆనంద్ అనుష గారు, వీరి కొరకు ప్రార్థించండి. అలాగే ఆగస్ట్ 13 మరి పీజీ ఎంట్రన్స్ కొరకు నీట్ ఎగ్జామ్ రాయని బిడ్డలు నవ్య భావన బోసు గారి కుమార్తె, అలాగే ప్రసన్న వాళ్ళ చెల్లి మంజుష, మరి మా మర్దలు కూడా ఆంధ్ర ప్రాంతంలో మరి రాస్తా ఉన్నది. నవ్య భావన తెలంగాణలో రాస్తా ఉన్నది. కనుక వీరిద్దరికి మంచి రిజల్ట్ దేవుడు అనుగ్రహించి మంచి కాలేజెస్లో మీరు సీట్ పొందుకున్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఇంకేమైనా ప్రార్థన అంశాలు ఉన్నట్లయితే తెలియజేస్తే వాటి కొరకు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగే వచ్చే వారంలో 28వ తారీఖున రాఖీ పండుగ ఉందండి. సో ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన మన మందిరంలో జరుగుతుంది. కనుక అందరు గమనించుకొని ఉపవాస ప్రార్థనలో కూడా పొందవలసిన మనం చేస్తా ఉన్నాం. గ్రూప్లో కూడా తెలియజేస్తాము. ఇంకా ఎవరైనా హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ గ్రూప్లో మా నెంబర్ లేదండి, మాకేం ఇన్ఫర్మేషన్ తెలియట్లేదండి అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మీ యొక్క నెంబర్ని యాడ్ చేయించుకోవాల్సిందిగా, గ్రూప్లో యాడ్ చేయించుకోవాల్సిందిగా నాకు తెలియజేసిన మరి నేను యాడ్ చేస్తాను. కనుక మీరు తెలియజేసి మీ నెంబర్ని యాడ్ చేయించుకోవాల్సిందిగా, మరి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కనుక దాని గురించి మీరు మీ నెంబర్ని యాడ్ చేయించుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రకటనలు మీరందరూ విన్నారు, గమనించారు. మీరందరూ ప్రార్థనలో మరి ప్రార్థన అవసరాల గురించి పాస్టర్ గారు ముఖ్యంగా చెప్పారు. కాబట్టి మీరందరూ ప్రార్థనలో ఈ ప్రార్థన అవసరాన్ని ఈ కుటుంబ ప్రార్థనలో అందరూ ప్రార్థించాలని మీకు సంఘం తరఫున మనం చేస్తూ ఉన్నాం. ఎవరైనా సాక్ష్యం పంచుకుని రాసుకుంటే క్లుప్తంగా మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలని సంఘం ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు నా స్తోత్రాలు, మీ అందరికి నా వందనాలు. ఈ సంఘం వచ్చిన పాస్టర్ గారికి, సంఘానికి నా వందనాలు. నాకు ఎలర్జీ పక్కన అపార్ట్మెంట్ కడుతున్నారు. దానివల్ల ఎలర్జీ వచ్చేసి ఒళ్ళంతా ఒక్కరోజుకే పుండులుగా అయిపోతే ఏంది ఏం చేసిన శిక్ష దేవుడు నాకు వచ్చిందని ఎంతో వేదంతో బాధతో ప్రార్థించుకొని హాస్పిటల్కి వెళ్ళారు. ఎలర్జీ హాస్పిటల్కి వెళ్తే రష్యా హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్తే అమ్మ రక్త పరీక్ష చేసి నీకు ఏం లేదు, నువ్వు అనుమాన పడద్దు, ఇది డస్ట్ ఎలర్జీయో ఏదో అన్నారండి. ఎలర్జీ వచ్చింది, నీకు ఈ మందులతో తగ్గిపోయింది అన్నారు.
ఆ మందులు తీసుకొచ్చుకున్నాక ప్రార్థన చేసుకుంటానే ఉన్నా దేవుని దయ తగ్గిపోయిందని మా అబ్బాయి స్నేహితులు ఎవరు గృహప్రవేశానికి రమ్మని బ్రతికులంటే సుభాష్ నగర్ వెళ్ళాము అందరం. సత్యనారాయణ వ్రతం గారు అందరూ కూర్చున్నారు, అందరూ చేశారు. నేను బట్టి వెళ్ళకుండా లోపలే కూర్చున్నాక భోజనానికి వెళ్ళేటప్పుడు వేసేసి భోజనం చేసి వచ్చి ఏం చేసాము, అందరూ లిఫ్ట్ ఎక్కుతున్నారే, మామూలు కింద నుంచి రావడం లిఫ్ట్ మీద రావచ్చులే అని లిఫ్ట్లో వచ్చేసరికి 4-3 ఎక్కాల్సింది 8 మంది ఎక్కిపోయాం. ఇక స్ట్రక్ అయిపోయి 2 గంటల సేపు లిఫ్ట్లోనే ఉన్నాం. ఎంతమంది వస్తున్నారో ఈ ఎక్కిన ఆడవాళ్ళు ఏమన్నారు, అయ్యా కనకదుర్గమ్మ, అయ్యా ఎవరి దేవుడికి వాళ్ళు ప్రార్థించుకుంటున్నారు. ఏంటక్క నువ్వేం ప్రార్థించుకున్నావు, నువ్వు ఊరుకున్నావేంటి అంటున్నారు. దేవుడే ఉన్నాడే, లిఫ్ట్ వచ్చిందిలే, మీరు భయపడబాగనంటే ఇంకొంచెం స్ట్రక్ అయితే మన అందరం చచ్చిపోతాం ఇయ్యాలా అని ఏడుతున్నారు లిఫ్ట్లో. నేను ధైర్యం నుండి ప్రభువా, నేను నమ్ముకోపోయినా నమ్ముకున్న బిడ్డలు నేను ఉన్నానయ్యా. యోనాలాగా ఎవరి దేవుడికి వాళ్ళు మొక్కుకొని ఏడుస్తున్నారు ఆయన, నేను నిన్ను మొక్కుకుంటున్నాను ఆయన. మరి నాకు దయ చూపించి అందరినీ కూడా కాపాడి సహాయం చేయమంటే 2 గంటల సేపు గాలి లేదు, ఏమీ లేదు. మంచినీళ్ళు ఇవా, అట్టు ఇవా, ఇటు ఇవా అంటున్నారు. ఏమి దాంట్లో నుంచి చదవటానికి కూడా ఖాళీ లేదండి. ఏదో కొత్త రకం లిఫ్ట్లు పెట్టారంట కొత్త అపార్ట్మెంట్ సుభాష్ నగర్లో. అప్పుడు ఎంతసేపు బాధపడి చేసినా కానీ ఆఖరికి ఒక ఆయన వచ్చి తాళం తెచ్చాడు. తాళానికి కూడా రావట్లేదు లిఫ్ట్. మా వాళ్ళు ఏం చేసింది, కూర్చొని చిన్నపిల్లగా ఉంటుందిగా ఆ నొట్లోపు తీసింది కింద. ఆ నట్లోపు తీసి కొంచెం ఎడం చేసి దాంట్లో నుంచి మంచినీళ్ళు వేస్తున్నారు. అప్పుడు ఇంకా ఎవరినో భోజనాలు చేయకుండా అందరూ వచ్చి మా ఇంకా చూస్తున్నారు. ఏంటమ్మా 3-4 ఎక్కాల్సింది 7 ఎక్కాలంటారు. మమ్మల్ని వయసుకి అట్లుంటుంది. పరుగు పోతుంది, మేము చూసుకోవాలి ఇంతమంది ఎక్కామని. ఇక ఆఖరికి ఎవరో ఒక ఆయన వచ్చి రెంజీకి అన్ని తీసేసేసి అద్దాలు తీసేసి బయటికి తీసుకొచ్చినాక ఇక నేను ఎక్కాలి. అందరూ ఎక్కెళ్ళిపోతున్నారు. నేనేం మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నాను. ఎక్కలేరాయి. 3 మనుషులు బలవంతంగా ఎత్తి కూర్చోబెట్టారు. పెట్టేసరికి మా వాళ్ళ పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకుందండి, కింద కూర్చోడానికి వల్ల కాదు, మీరు కూర్చోబెట్టారు యావది తింటామని అందరు. అప్పుడు యావది కుర్చీలో పెట్టి ఇంటికి వచ్చినాక అన్నారు, అయ్యా ఇలాంటి ఫంక్షన్కి నన్ను ఎప్పుడూ పంపబాగా, దేవుడు నాకు శిక్ష వేశాడు. ఇదయ్యా నా సాక్ష్యం ఇచ్చుతున్నాయి. స్తోత్రములు. ఆశ్రమకు ఆత్మీయత సంఘాన్ని కూడా నా అభివందనలు తెలుపుకోవచ్చు. చిన్న సాక్ష్యం చెప్పుకుంటున్నాను. మరి లాస్ట్ సాటర్డే అమ్మాయికి ఫోన్ చేసింది, వదినమ్మా నువ్వు ఇంటికి రావాలి, ఇట్లా కొద్దిగా పని ఉన్నది అని. అంటే నేను సడన్గా ఎందుకు రమ్మంటున్నాను, ఎవరైనా చనిపోయిరా, ఎవరైనా సీరియస్గా అని సాటర్డే అంతా భయంతో పడుకున్నాను. నువ్వైతే ఫోన్ చేసినావు కానీ రేపైతే నేను చర్చి కాగానే వస్తాను, కానీ చర్చి కాకుండా నేను రాలేను అని చెప్పినాను. సరే వదినమ్మా మరి చర్చి రాగానే వచ్చేసాయి అని చెప్పాడు. మరి చర్చి అయిన వెంబడే నేను సంగారెడ్డి బస్ ఎక్కేసి సింగూరు డ్యామ్ దగ్గర మరి నింపూర్ అనే ఊరు, చిన్న గ్రామం. అంటే అంత చిన్నది కాదు అంత పెద్దది కాదు, రెమెడీగా ఉంటుంది గ్రామం. మరి వెళ్ళి ఉన్నాను. వెళ్తే మరి అక్కడ మాకు చర్చ్ ప్లేస్ వేరే వాళ్ళు అమ్ముతే కొద్దిగా కొనుక్కొని ఉన్నారట. సంఘం వాళ్ళందరూ ఇంటింటికి 6,000 పడ్డాయి. అయితే మా మరిది నాకు కట్టిండు. నా ఎందుకు కట్టిందంటే నా పొలము ఒక కౌరుకి ఇచ్చిన ఆయననే కట్టుకున్నాడు. ఇంకా డబ్బులు ఇవ్వాలి, మరి ఆయన ఇచ్చేటట్లు పే చేయండి మీరు అందరూ. ఇద్దరు మరుదులు నాకు డబ్బులు ఇవ్వాలి, ఇస్తలేరు. మరి దేవుని చిత్తమేమన్నా ఆయన చిత్తమే జరిగించాలని నేనైతే ప్రేరు చేస్తుంటాను. గట్టిగా నేను మాత్రం అడుగుతలేను డబ్బులు ఇవ్వమని. నా కూతురు మటుకు సీరియస్ అవుతుంది, మమ్మీ 5 years అవుతుంది డబ్బులు ఇవ్వలేదు, నేను పోయి కొట్లాడాలన్నా అని అంటున్నాను. వద్దు బేట, మన సొంత బంధువులు కొట్లాడొద్దు, చూద్దాం టైం ఇద్దాం ఇంకా అని నేను చెప్పినాను. మరి వాళ్ళందరూ కూడా మంచిగానే చూసుకుంటారు, నన్నైతే పోవాలి. దానికి మరి సీరియస్గా మనకు అడగడానికి ఏముండదు, సొంత బంధువులు. మరి నా కూతురు పట్ల కూడా మీరందరూ చేసిన ప్రార్థన వలన దేవుని మందిరంకు వెళ్తున్నది. మరి మంచిగా మా అక్క కొడుకుతో మరి అది కుక్కలపురంలో ఆ బిడ్డ అన్న చెల్లెలు కలిసి ఒక చిన్న
బిజినెస్ పెట్టుకొని ఉన్నారు. చిన్న బిడ్డల బట్టలు ఏదో చిన్న చిన్నవి బిజినెస్ చేసుకుంటుంది. ఆ బిజినెస్ మంచిగా కావాలని మీరు అందరు ప్రే చేయండి. మా కుటుంబ విషయంలో, నా మన్మల విషయంలో, మన్మరాల విషయంలో దేవుని అందుకు ప్రేయర్లో కలిగి దేవుని వాక్యం కలిగి ఉండేలాగా మా కుటుంబం కొరకు మీరందరూ ప్రే చేయాలని కోరుకుంటున్నాను. నా గ్రామంలో మరి కొని ఉన్న ఆ స్థలము, మరి గోడలు, మరి ఇటుకలు, ఇసుక ఇవన్నీ కావాలి. సంఘం కూడా అందరూ మరి డబ్బులు మంచిగా ఇచ్చి అదంతా కంప్లీట్ అయ్యేటట్లు మీరు ప్రే చేయండి. అందువలన మిమ్మల్ని మేము కోరుకుంటున్నాను. ఇద్దరితో నా సాక్ష్యం. చక్కటి సాక్ష్యాలు మనం విన్నాం. మరి వారి కుటుంబాల్లో ప్రార్థన అవసరాలు కోరారు కాబట్టి వారి ఉదయం ప్రార్థనలో దేవమణి గారి గురించి ప్రార్థించండి. అలాగే అమ్మగారు కూడా చక్కటి సాక్ష్యం చెప్పారు. వారు కూడా చక్కటి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించడానికి ప్రార్థనలో ప్రార్థించాలి. మనం చేస్తూ ప్రాముఖ్యమైన అంశంలోకి మనం వెళ్ళబోతున్నాం. మనందరూ లేచి నిలబడి దేవి నామాన్ని గర్పరుస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఫెయిర్ వర్షిప్ జరిపించుకుందాం. ఏక మనసుతో ఏకాత్మతో మనందరూ కూడా దేవుని నామాన్ని గర్పరుస్తూ ఆయన యొక్క ప్రత్యక్షత మన మధ్యలోకి వచ్చేలాగిన ఏక మనసుతో ఏక మనతో మనందరూ కూడా మరి చేతులెత్తి దేవుని ఆరాధనలో మన మధ్యలో ప్రసన్న గారు ఉన్నారు. వారు వచ్చి ఇక టీం ఉంది, వారు వచ్చి ముందుకు వచ్చి ఫెయిర్ వర్షిప్ జరిపించుకుందాం మనం చేస్తా ఉన్నాం. Rara
స్తోత్రాలు ప్రభా. నువ్వు మాకు ఇచ్చిన పరిశుద్ధ ఆదివారం బట్టి నీకు వేలాది వేలాది వందనాలయ్యా. నువ్వు మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు ప్రభా. నేను నీ సన్నిధిలో ఒక దినము గడుపుట కంటే 1000 దినములు గడుపుటాన్ని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నేను ఎంతమంది అయితే ప్రభాని నీకు సమయం ఇచ్చి ప్రభాని సన్నిధికి వచ్చారో నాయన మమ్మల్ని అందరినీ నాయన దర్శించండి ప్రభా. ఇది నాయన నీ వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని ఎత్తు పట్టుకురండి దేవా. నీకు వందనాలు చెల్లించుకున్న ప్రభా. నిజమే దేవా, నువ్వు మా కోసం రారాజుగా ప్రభా వచ్చావు ప్రభా. నాయన ఈ లోకం కంటే పరలోకం గొప్పదని ప్రభా నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా ప్రభా నేను ఎరగని వారందరూ ప్రభా నేను నిజమైన రక్షకుడు ప్రభా నువ్వే అని తెలుసుకోవడానికి సహాయం చేయండి దేవా. నీకు వందనాలు దేవా. మా ద్వారా అనేక మందికి సువార్త వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా. అనేక మందిని ప్రభా రక్షించగలిగే భారాన్ని మా మీద ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా. నాయనా ఈ సమయంలో ప్రభా నీ దాసుడు వాక్యం విత్తుచుండగా ప్రభా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి దేవా. నీకు వందనాలు. గత వారం అంతా నీ సజీవమైన రెక్కల కింద మమ్మల్ని దాచి కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. మరొక వారం నీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. మా పనుల్లోనూ మా ఉద్యోగాల్లోనూ నాయనా అన్ని విషయాల్లోనూ మీరు మాకు సహాయం చేయండి దేవా. నాయనా మరి ముఖ్యంగా ప్రభు మా సంఘాసులన్నీ ఆపుకొంచుకోండి. ఎవరైతే రాలేకపోయినారో నీ చిత్తమైతే ప్రభా మరొక పరిశుద్ధాద్వారం ప్రభు మీ అందరం కలిసి నిన్ను స్తుతించేవారుగా మమ్మల్ని నిలవబెట్టమని ప్రభా ఇది మేము ప్రార్థిస్తున్నాం దేవా. నీకు వందనాలు నాయన. ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటూ ప్రభా నాయన నిన్ను వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నామండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయములోని 13వ వచనం నుండి 16వ వచనం వరకు ఈవేళ ధ్యానించుకొని ఉన్నాం. ఎవరైనా బిగ్గరగా చదివి ఈ లేఖనాన్ని నాకు అందజేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియో ప్రకృతి సంబంధమైనదియో దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఈవేళ ఈ యొక్క లేఖన భాగములో 13వ వచనం నుండి 16వ వచనం వరకు ఒక అంశాన్ని జ్ఞాపకం చేస్తున్నట్లయితే 17-18 వచనాలు మరి ఒక అంశాన్ని జ్ఞాపకం చేయడం మనం చూస్తా ఉన్నాం. సమయాన్ని బట్టి మనం మొట్టమొదటి అంశాన్ని ఈవేళ ధ్యానించుకొని ఉన్నాం. 13 నుంచి 16 వచనాలు వరల్డ్లీ విజ్డమ్, లోకానుసారమైనటువంటి జ్ఞానమును అక్కడ తెలియజేయడం మనం చూస్తా ఉన్నాం. 17-18 వచనాలు దైవికమైనటువంటి జ్ఞానం, గాడ్లీ విజ్డమ్, దేవుడిచ్చే జ్ఞానము ఎటువంటిది అనే అంశమును యాకోబు భక్తుడు జ్ఞాపకం చేయడం మనం చూస్తా ఉన్నాం. నేడు ఈ దినాన 13వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చదువుకున్నాం. అందరూ ఆ మాటలను విని ఉన్నారు కనుక ఈవేళ మనలో యాకోబు భక్తుడు సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఏమని అంటున్నాడంటే, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? ఇవాళ మీ అందరికీ కూడా ఒక ప్రశ్న, మీలో జ్ఞానవంతులు ఎవరు అని అంటే మీరేమని చెప్తారు? మాకు జ్ఞానము లేదు, చాలా మంచిగా
ఎస్కేప్ అయిపోవడానికి ప్రయత్నం చేసే ఆన్సర్ అది. ఏంటంటే కుదురుగా జ్ఞానం లేదన్నాం అనుకో, జ్ఞానం లేనివాడికి ఇంకో ప్రశ్న ఉంటుందా? జ్ఞానం ఉంది అని అన్నాం అనుకో, ఎంత జ్ఞానం ఉంది అని అన్నాం, అంతెందుకు ఉంది అని అంటాం. జ్ఞానవంతుడికి అనేకమైన ప్రశ్నలు ఉంటాయి. జ్ఞానమే లేదు, నాకు బుద్ధే లేదు. ఇంకో పదాన్ని కూడా వాడతాను, అది బాగుంటుందో లేదో మీరు చెప్పండి, అప్పుడు నాకు మీకు జ్ఞానం ఉందో లేదో చెప్తాను. ఎర్రివాడు అన్నాను అనుకోండి, ఇంకో పర్యాయ పదం అది, జ్ఞానం లేనివాడికి. జ్ఞానం లేదా అన్నాడు అంతే కదా పాస్టర్ గారు, ఎర్రోడు అని అంటున్నాను. బాగుందా ఇది? మీలో ఎంతమంది ఎర్రోళ్ళు ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు, చవటలు ఉన్నారు అని అంటుంటే ఏమంటారు మనం? అమ్మా ఇదేదో మళ్ళీ మనకే తిరిగి వస్తున్నట్టుంది, నాకు జ్ఞానం ఉంది అయ్యగారు అని. ఈవేళ మీలో జ్ఞాన వివేకములు కలిగిన వాడు దేవుని అనుసరిస్తూ ఏ రీతి జీవితాన్ని జీవించాలనే ముఖ్య అంశాన్ని యాకోబు భక్తుడు తెలియజేయడం మనం చూస్తా ఉన్నాం. మీలో జ్ఞానము వివేకము, ఒకటి విజ్డమ్ అయితే ఇంకొకటి అండర్స్టాండింగ్. చాలా మందికి జ్ఞానం ఉండొచ్చు కానీ వారి జీవితము అల్లకొల్లోలంగా చేసుకుంటా ఉంటారు. ఎందుకనంటే జీవితాన్ని అర్థం చేసుకోరు. అండర్స్టాండింగ్ అంటే వివేచన అంటే చాలా మంది జ్ఞానం ఉండొచ్చు, వాళ్ళ కంపెనీలో కావచ్చు, వారి ఉద్యోగ స్థలాల్లో కావచ్చు, వారికి ఉన్న ఉద్యోగంలో కావచ్చు, చాలా ఎక్స్పర్ట్గా వాళ్ళ పనిని చేయవచ్చు. కానీ ఇంటికి వచ్చి చాలా అజ్ఞానవంతులుగా వారు ఇంట్లో జీవిస్తూ ఉంటారు. అందుకే మీలో జ్ఞానము వివేకము ఈ రెండు ఎవరికి ఉన్నాయి అని యాకోబు భక్తుడు ప్రశ్న వేయడము మనం చూస్తూ ఉన్నాం. సో ఇవాళ మనకి జ్ఞానం ఉండి వివేచన లేకపోయినా, వివేచన ఉండి జ్ఞానము లేకపోయినా సరిపోదు. ఈ రెండు మనకి ఉండాలి. మన జీవితాల్లో ఉన్నాయి అని అంటే మనము ఏ రీతి ప్రవర్తన కలిగి ఉండాలి అని అంటే, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడు. సో మీరు ఒక స్టెప్ దాటేశారు, నాకు జ్ఞానం ఉంది అయ్యగారు అని అన్నారు. మీకు జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం ఎటువంటిది అయి ఉండాలంట? సాత్వికముతో కూడినది అయి ఉండాలంట. జ్ఞానం ఉన్న చాలా మందికి వెంటనే వెనకాలే కనెక్ట్ అవుతూ వచ్చేది ఏంటి అని అంటే గర్వము. జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు చూడండి, మన ఉద్యోగ స్థలాల్లో మన మేనేజర్ ఎలా మాట్లాడతాడు, మనం ఎలా మాట్లాడతాం, మనం ఒకసారి బేరీజు వేసుకుంటే మేనేజర్ అలా మాట్లాడడానికి గల కారణం ఏంటిది అంటే, నువ్వు ఒకవేళ పనిలో నుంచి వెళ్ళిపోయినా ఆ పని చేయగల సామర్థ్యత ఆయనకు ఉన్నది. అందుకే జ్ఞానము వెనకాలే వెంబడి పరిగెట్టుకుంటూ వచ్చేది ఏంటిది అంటే గర్వము. అయితే బైబిల్ని అనుసరించి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనమందరము జ్ఞానవంతులం అయితే ఆ జ్ఞానము దేనితో ఉండాలంట, ఎలా ఉండాలంట? సాత్వికముతో కూడినదై. సాత్వికము అనంటే పేషెన్స్. మనకి జ్ఞానం ఎంత ఎక్కువగా ఉంటుందో అంత నెమ్మదస్తులుగా మనం ఈ లోకంలో జీవించాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉన్నది. జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై, రెండవది తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. రెండవ అధ్యాయంలో కొన్ని అంశాలను మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. నీకు విశ్వాసం ఉన్నట్లయితే నీ విశ్వాసము దేనితో ఉండాలంట? క్రియలతో కూడినదై ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అనే విషయాన్ని మనం 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ 3వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి యాకోబు భక్తుడు ఏమని సెలవిస్తున్నాడు అనంటే, నీ జ్ఞానం ఉన్నదా? జ్ఞానం ఉన్నట్లయితే నీ క్రియల ద్వారా జ్ఞానమును కనపరచు. ఇవాళ మనము ఈ యొక్క 13వ వచనం నుండి 16వ వచనం వరకు నేర్చుకునే ప్రాముఖ్యమైన విషయాలు ఏంటిదంటే, మనము జ్ఞానవంతులమైతే సాత్వికముతో ఉండాలి. ఆ సాత్వికముతో ఉన్నవారు యోగ్య ప్రవర్తన కలిగిన వారై, అంటే గుడ్ డీడ్స్ ద్వారా వారి యొక్క జ్ఞానమును వారు కనపరిచే వారిగా ఉండాలి. సో చాలాసార్లు మనము మందిరాల్లో కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. వారు ఏ రీతి ప్రవర్తన కలిగి ఉంటారు అని అంటే, ఒకవేళ ఉదాహరణకి ఎవరైనా పెద్దలు 12ంటికి వచ్చారనుకోండి, యవన బిడ్డల్ని, అరే నువ్వు 9:30 దేవుని మందిరానికి రావాలి, పాస్టర్ గారు ప్రతి ఆదివారం చెప్తున్నాడు కదా,
నీ గురించే చెప్తున్నాడు రా అని ఒకవేళ పదే పదే అంటుతా ఉన్నారు అనుకోండి యవనస్తులను, 10ంటికి రావాల్సిన మీరు 9:30కు వచ్చి అంత సెటప్ చేసి మరి దేవుని మందిరాన్ని శుభ్రపరిచి మరి మైక్ సెటప్ చేసి అన్నీ సెట్ చేసుకొని మీరు 10ంటికల్లా ఉండాలని 12ంటికి వచ్చే ఒక పెద్ద కావచ్చు ఎవరైనా కావచ్చు చెప్తున్నారు అనుకోండి, వాడి మనసులో ఎలా ఉంటుంది? ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా అన్నారా? మేమే అసలు యవన బిడ్డలతో పెట్టుకోలేదు, ఎప్పుడు వస్తే మాకేంటి అనుకున్నారు. మనం ఎప్పుడైనా అలా అన్నప్పుడు వాడు బయట కనకపోయినా మనసులో వెంటనే ఏమని అనుకుంటాడు? ముందు నువ్వు రా అంటే నువ్వు వచ్చిన తర్వాత నాకు చెప్పు. ఈవేళ మనము జ్ఞానం ఉన్నదని కదా, లేకపోతే వివేచన ఉన్నది అని, లేకపోతే మనం భక్తి పరులమని మనము ఎవ్వరి మీద కానీ గర్వముతో కూడిన పనులను, అధికారముతో కూడిన పనులను మనం జరిగించే వారిగా ఉండకుండా తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను ఏం చేయాలంట? కనపరిచే వారిగా ఉండాలి. యోగ్య ప్రవర్తన అంటే దేవుడు మెచ్చే ప్రవర్తన. దేవుడు మెచ్చిన ప్రవర్తన ద్వారా మనల్ని అందరూ గమనిస్తూ ఉంటారు. మనం చేసే పనులను బట్టి వారు కూడా పనులను జరిగించే వారిగా ఉండగలుగుతారు. నేడు ఈ దినాన 13వ వచనములో కొన్ని మాటలను మనం చదవగలిగినట్లయితే, పాత నిబంధన గ్రంథంలో మరి కొంతమంది మనుషులను ఎంచుకోవడానికి దేవుడు వారిని ఎలా ఎంచుకున్నాడు, ఏ కొలమానంతో వారిని ఎంచుకున్నాడు అని అంటే, ఎవరైతే జ్ఞానవంతులుగా ఉన్నారో వారినే దేవుడు ఎంచుకున్నాడు. ఉదాహరణకి ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 13వ వచనము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకొనుడి, వారిని మీ మీద నియమించుతునని మీతో చెప్పగా 13వ వచనములో జ్ఞాన వివేకములు కలిగిన మనుషులను దేవుడు ఎన్నుకున్నట్లు మనం చూస్తా ఉన్నాం. 15వ వచనం కూడా మనం చూసినట్లయితే, కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని, అక్కడ ఏం కావాలంట? బుద్ధి కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు, వివేచన కలిగిన వారు, తర్వాత మోసే తర్వాత నాయకత్వం చేయడానికి, తన ప్రజలను మరి మంచి బాటలో నడిపించడానికి వారికి ఏముండాలంట? బుద్ధి జ్ఞాన వివేకములు కావాలి అని అటువంటి మనుషులను ఎన్నుకోవడం మనం చూస్తా ఉన్నాం. ఇవాళ బుద్ధి అంటే ఏంటండి, లేకుంటే వివేచన అంటే ఏంటండి అని అంటే, యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనంలో యోబు భక్తుడు స్పష్టంగా తెలియజేస్తాడు, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. సో జ్ఞానము అని అంటే ఏంటి? నాకు జ్ఞానం ఉంది అని మనం అన్నామంటే ఏమున్నట్టు? దేవుని యందు భయభక్తులు ఉన్నట్లు. దేవుని యందు భయభక్తులు లేని ప్రతి ఒక్కరు ఎవరు? జ్ఞానము లేనివారు. ఎవరు చెప్పండి? దేవుని యందు భయభక్తులు లేనివారు ఎవరు? చెప్పట్లేదు మీరు, 30% వరకే వినపడుతుంది. దేవుని యందు భయము భక్తి లేనివారు ఎవరు? జ్ఞానము లేనివారు. దుష్టత్వమును విడిచిపెట్టకుండా జీవిస్తున్న వారు ఎవరు? అవివేకులు. సో ఈవేళ మనము అవివేకులుగా తెలియకుండానే ఈ లోకంలో జీవించేస్తా ఉన్నాం. మనము బుద్ధి లేని వారముగా తెలియకుండానే ఈ లోకంలో జీవించేస్తా ఉన్నాం. యెహోవా యందు భయము భక్తి లేని ప్రతి ఒక్కరు ఎవరు అని అంటే బుద్ధి లేని వారు. ఇవాళ మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనము జ్ఞానవంతులము అని అంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఒక క్రైస్తవుడు జ్ఞానవంతుడు ఎలా అవ్వగలుగుతాడు అని అంటే దేవుని గురించి సంపూర్తిగా తెలుసుకోగలిగినప్పుడే వాడు జ్ఞానవంతుడు అవ్వగలుగుతాడు. అందుకే చాలా మంది దైవజనులు నేటి దినాలలో చెప్తున్న ఒక మాట ఏంటిదనంటే, మీరు బైబిల్ గ్రంథాన్ని దులిపి ఆదివారాలు తీసుకురావడం కాదు, ప్రతి దినము దానిని ధ్యానించండి, చదవడం కాదు.
ఎప్పుడు కూడా చదవడం అనే మాట తీసేయండి మీరు. చదవడం అంటే ఇప్పుడు వచ్చారు ఎవరు అంటే 45 రోజుల్లో ముగించేవాళ్ళు, 30 రోజుల్లో ముగించేవాళ్ళు, వారం రోజుల్లో ముగించే వాళ్ళతో పైసా ఉపయోగం ఉండదు. 45-35 రోజులు వారం రోజుల్లో ముగించడంతో బైబిల్ ముగించావు అంతేగాని దాంట్లో ఉన్న ఒక అక్షర ముక్క కూడా నీ మనసులో కానీ నీ మెదడులో కానీ దూరదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఒక వచనాన్ని తీసుకొని ఎందుకు దేవుడు ఆ వచనాన్ని రాశాడు, దాంట్లో ఉన్న అర్థం ఏంటిది, ఎందుకు ఆ వచనము అక్కడ రాయబడి ఉన్నది అన్నీ తెలుసుకున్నప్పుడు మన జీవితాన్ని మెల్లగా మనము మార్చుకోగలుగుతాం. నేడు ఈ దినాన బైబిల్ ఎన్నిసార్లు మనం చదివేమనేది గొప్పతనం కాదు, కానీ నువ్వు దేవుని గురించి ఎంతగా అర్థం చేసుకొని నీ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఏ రీతిగా జీవిస్తా ఉన్నావో దానినే యోబు భక్తుడు అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము, చెడుతనమును దుష్టత్వమును విడిచిపెట్టుయే వివేచన అని నేడు సెలవిస్తా ఉన్నాడు. కావున మనకి జ్ఞానం ఉన్నది అని అంటే ఇహలోకపరమైనటువంటి జ్ఞానమే ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారం అయితే నిజమైన జ్ఞానముతో ఆయన యందు భయము భక్తి కలిగి ఆయన మందిరానికి వచ్చే వారంగా మనము ఉండగలుగుతాం. ఆషామాషిగా మనం దేవుని మందిరానికి వస్తున్నామనంటే మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, మనకు మన నిజమైన దేవుడు ఎటువంటి దేవుడో తెలియదు. మనకు మన నిజమైన దేవుడు ఏం చేయగలుగుతాడో మనకు తెలియదు. అజ్ఞానములో ఉన్నాం కనుక మనము జ్ఞానము లేని వారం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేడు ఈ దినాన 13వ వచనంలో ఏమంటున్నాడు అనంటే, జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచాలి. నేడు ఈ దినాన మన క్రియలు మనం ఏ రీతిగా కనపరుస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే 14వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, అయితే మీ హృదయములలో సహింపవలనని కానీ మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. 14వ వచనంలోనికి వచ్చేటప్పటికి జ్ఞానవంతులు ఎవరు, వివేచన కలిగిన వారు ఎవరు అనే విషయాలను చెప్తూ 14వ వచనం వరకు వచ్చేటప్పటికి నీవు యోగ్య ప్రవర్తన ద్వారా నీ క్రియలను కనపరుస్తున్నట్లయితే అయితే మీ హృదయములలో సహింప నలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొని వారైతే అతిశయ పడవద్దు. అంటే మన భాషలో చెప్పాలి అని అంటే, మనకు అర్థమైనట్టు చెప్పాలి అని అంటే, నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడం వేస్ట్ అని అక్కడ రాయబడతా ఉన్నది. ఎప్పుడు క్రైస్తవుడు అని చెప్పుకోవద్దు అని అంటే, ఎప్పుడైతే నీ యొక్క హృదయంలో మత్సరము అని అంటే మన భాషలో ఓర్వలేనితనం, ఒకరు ఎదుగుతుంటే ఓర్వలేనితనము, ఒకడు బాగుంటే మనం చూడలేనితనము, ఇవన్నీ మత్సరం అనే పదానికి పర్యాయ పదాలుగా. అలాగే వివాదములు పెట్టేవారు సంఘములో ఉంటారు, ఇక గృహాల్లో ఉంటారు. లేనిపోని విషయాలలో వివాదము పెట్టుకోవాలని ఎదురు చూసే మరి భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, చాలా మంది ఉంటారు. వారు ఎవ్వరు కూడా నేను క్రైస్తవుడిని, నేను దేవుని బిడ్డను, నేను రోజు మందిరానికి వెళ్తాను, నేను రోజు దేవునికి ప్రార్థన చేస్తాను, నేను రోజు దేవుని వాక్యాన్ని చదువుతానని ఏమాత్రము కూడా పడకూడదు. మొట్టమొదటిగా ఆ సహింపవలని కానీ అనే ఆ యొక్క పదానికి చూడండి, కింద ఫుట్ నోట్ ఏమని రాశాడు, చేదైన మత్సరము, చేదైన వివాదము. చేదైన మత్సరం అంటే చేదైనటువంటి ఓర్వలేని ఆ యొక్క అనుభూతిని గురించి. చేదైన వివాదములు అంటే పనికిరాని గొడవలు. ఇలాంటివి ఏవి పెట్టుకున్నా కానీ మనము అతిశయ పడకూడదు. ఏ విషయంలో అతిశయపడకూడదు అంటే, నేను క్రీస్తు విషయమై పౌలు భక్తుడు అంటాడు కదా, మనం అతిశయపడవలసినట్లయితే క్రీస్తు నిమిత్తమే మనం అతిశయపడాలి. అయితే ఇక్కడ యాకోబు భక్తుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు క్రీస్తు నిమిత్తం అతిశయపడుతున్నట్లయితే నీలో చేదైన మత్సరము, చేదైన వివాదములు ఏవి కూడా ఉండకూడదు. అవి ఉంచుకొని నేను దేవుని భక్తుడినే, దేవుని ప్రియ బిడ్డనే అని మనకి మనముగా అనుకోవడమే కానీ దేవుడు అంటాడు, నువ్వు ఎవరో నాకు తెలియదు,
నేడు ఈ దినాన మనం వాటన్నింటిని తీసివేసుకొని ముందు అడుగు వేసేవారిగా మనం ఉండాలి. అంతేకాదు సత్యమునకు విరోధముగా మనం ఏం చేయకూడదంట, అబద్ధం ఆడవద్దు. మన పెదవుల నుండి గడిచిన కొన్ని ఆదివారాలు 1వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు దేని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం? నాలుక ఎంత ప్రమాదకరమైందో, అది ఎలాగా మనల్ని నాశనానికి గురి చేస్తుందో, దానిని ఎలాగ మనము మన స్వాధీనంలో ఉంచుకోవాలో మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. నేడు ఈ దినాన ఇక్కడ సత్యమునకు విరోధముగా మనం ఏం చేయకూడదంట, అబద్ధం ఆడకూడదు. ఇది మరి యాకోబు భక్తుడు మరి అబద్ధ బోధకుల గురించి రాశాడు అని కొంతమంది స్కాలర్స్ అంటున్నట్లయితే, కొంతమంది ఏమంటున్నారంటే సంఘంలో ఉన్న విశ్వాసులకు కూడా దీనిని ఆపాదించవచ్చు అని అంటా ఉన్నారు. ఇది ఎవరికి ఆపాదించబడుతున్నా కానీ మనము విశ్వాసులముగా దేవుని యొక్క సంరక్షణలో ఎదుగుచున్న వేళ, దేవుడు మన జీవితాలలో గొప్ప మేళ్లతో మనల్ని తృప్తిపరచాలని ఆశపడుతున్న వేళ మన జీవితం ఎలా ఉంచుకోవాలంటే సత్యమునకు విరోధముగా మనం ఏం చేయకూడదు, అబద్ధము ఆడకూడదు. సత్యము ఉన్నది ఉన్నట్లుగా మనం తెలియజేసే వారిగా ఉండాలి. సత్యము కొన్నిసార్లు బాధ పెట్టేదిగా ఉంటుంది, కానీ అది ఖచ్చితముగా సత్యముగానే మనం వాడేవారిగా ఉండాలి. అదే దేవుని యొక్క వాక్యము కూడా నేటి దినాల్లో సత్యమును పక్కన పెట్టి చాలా మంది స్వలోపానికి అబద్ధపు మాటలు, అబద్ధపు బోధలు అనేక మంది చేయడం మనం చూస్తూ ఉన్నాం. నేడు ఈ దినాన అటువంటి వాటి నుంచి, అటువంటి సేవకుల నుంచి, అటువంటి మనుషుల నుంచి, వ్యక్తుల నుంచి మన జీవితాలను మనం కాపాడుకునే జ్ఞానము, వివేచన మనం కలిగి ఉండాలి అని యాకోబు భక్తుడు తెలియజేయడం మనం చూస్తూ ఉన్నాం. సో మన హృదయములలో మనము సహింపవలనవి కానీ మత్సరము అంటే ఓర్వలేనితనము, లేకుంటే వివాదములు ఇవన్నీ ఉంచుకొని నేను దేవుని బిడ్డనే అని మనం అతిశయపడుతున్నట్లయితే ఆ అతిశయము వ్యర్థమే అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయడం మనము చూస్తూ ఉన్నాం. సో 14th verse నుంచి 16th verse ఏం తెలియజేస్తా ఉన్నదంటే అబద్ధపు జ్ఞానము ఎటువంటిదిగా ఉంటుందో, అది మనల్ని ఎంత నాశనానికి తీసుకొని వెళ్తుందో ఆ విషయాలను జ్ఞాపకం చేయడం మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 20వ వచనాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే, ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు మీకు ఇష్టడుగా ఉండేదననియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటలను, ఉప్పొంగుటలను, అల్లరులను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను. ఇక్కడ పౌలు భక్తుడు ఏమని తెలియజేస్తున్నాడు? 21వ వచనంలో మనం చూస్తున్నాం కదా, ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమోననియో, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియో అని అక్కడ చాలా విషయాలు జ్ఞాపకం చేస్తూ ఏమని తన యొక్క ఉద్దేశం ఏమిటో అన్నది ఆ వచనంలో అనంటే, మీలో ఏముండకూడదు అనంటే మత్సరమును, వివాదములు ఇలాంటివి ఏవి ఉండకూడదు. అలాంటివి ఉన్నప్పుడు నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టం కాకపోవచ్చు, నేను మీకు ఇష్టము కాకపోవచ్చు. ఎందుకనంటే మరి మనము మత్సరములు, వివాదములు ఇవన్నీ పెట్టుకొని మనం దేవుని మందిరములో మన జీవితాన్ని గడుపుతున్నట్లయితే వాక్యాన్ని మనం సరిగ్గా అర్థము చేసుకోలేము, వాక్యాన్ని సరిగ్గా వినే ఆసక్తిని కూడా మనము ఉంచుకొనలేము. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు ఆ మాటలన్నీ తెలియజేస్తూ
ఇక్కడ లాస్ట్లో ఏమంటున్నాడంటే, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అనియు భయపడుచున్నాను. నేడు ఈ దినాన సంఘములో మనందరము కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అని అంటే, మన కుటుంబ వ్యవస్థలో ఎవరైనా ఈ రీతి పరిస్థితుల్లో ఉన్నారనుకోండి, వారు ఎలాంటి నాశనమునకు గురవునై ఉన్నారో అనే విషయాన్ని బట్టి మనం భయపడవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. లేకుంటే సంఘం విషయంలో కాపరికి మరి విశ్వాసుల విషయమై భయము అనేది కలగవచ్చునేమో కనుక ఇక్కడ తెలియజేస్తున్న మాట పౌలు భక్తుడు ఏంటి అని అంటే, మీరు నాకు ఇష్టలుగా ఉండాలి, నేను కూడా మీకు ఇష్టలుగా ఉండాలి అని అంటే మన హృదయములలో ఏముండకూడదు? మత్సరములు, వివాదములు ఇవేవి ఉండకుండా ఉన్నవాడే జ్ఞాన వివేకములు కలిగిన వాడు అని మరి పౌలు భక్తులు ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి యాకోబు భక్తుని యొక్క స్టేట్మెంట్ని మనం నిర్ధారించడంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ మనం గమనించగలిగినట్లయితే మనము మన జీవిత విధానములో మనము 14వ వచనంలో చూసిన రీతిగా మనము జ్ఞానవంతులమైతే మన హృదయములలో మరి చేదైన మత్సరములు, చేదైన వివాదములు ఉండకుండా, అబద్ధములాడే వారిగా మనం ఉండకుండా, సత్యమును మనము అనుసరించే ప్రజలుగా మనము ముందుకు వెళ్ళాలని తన యొక్క ఆశ ఉంటా ఉన్నది. సో దేవుని యొక్క సాత్వికం గురించి మనకి బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారే ఇలా అన్నాడు, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, ఎవడైనాను నా యొద్దకు వచ్చిన ఎడల నేను వానికి నేర్పెదను. ఏ రీతిగా జీవించాలో, ఈ లోకంలో ఏ రీతిగా బ్రతకాలో, ఈ లోకంలో ఈ మత్సరము, వివాదములు లేకుండా ఏ రీతిగా వారి యొక్క హృదయములను కాపాడుకోవాలో, చేదైన అనుభవాలు ఏమీ లేకుండా వారి జీవితాలను ఎలాగా మరి మంచి త్రోవలో నడిపించుకోవాలో అవన్నీ నేను నేర్పించడానికి నేను సాత్వికుడనై ఉంటా ఉన్నాను. స్కూల్లో మన పిల్లలు చాలా మట్టుకు అన్ని సబ్జెక్ట్స్లో ఒక టీచర్ దగ్గరికి వెళ్ళడానికి చాలా భయపడతా ఉంటారు. ఎవరు చెప్పండి? మ్యాథ్స్ టీచర్. చాలా మటుకు చాలా స్కూల్స్లో, కాలేజెస్లో మ్యాథ్స్ అంటే టీచ్ చేయడానికి ఎవరు ఉంటారంటే జెంట్సే ఉంటారు. జెంట్సే ఉంటారు కనుక వాళ్ళు కొట్టడం కానీ తిట్టడం కానీ కొంచెం ర్యాష్గా, రఫ్గా ఉంటుంది. సో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి నేర్చుకోవడానికి వెళ్ళడానికి ఆయన ఎలాగున్నాడంట? ఆయన సాత్వికుడుగా ఉన్నాడంట. అంటే జనరస్గా ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఏమాత్రము భయపడని అవసరం లేదు. చాలా ఆనందంగా, చాలా భారముతో ఉన్నాడు అయితే నువ్వు చాలా నిదానముగా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, చాలా సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. ఆయన దగ్గర నుంచి నువ్వు సమాధానము పొందుకోగలుగుతావు. సో ఈవేళ దేవుని యొక్క సాత్వికమును మనము కలిగి ఉండి జీవించాలి అని, అదే మనం మన జీవితంలో ఆపాదించుకోవాలి అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలు కనుక మనం చూడగలిగినట్లయితే, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదనగా నియమము ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అక్కడ మనము గమనించగలిగినట్లయితే మనము ఏం చేయబడి ఉన్నామంట? ఈ లోకపు దురాశలన్నిటినీ మనం ఏం చేసామంట? సిలువ వేసి ఉన్నామనే విషయాన్ని ప్రతి క్రైస్తవుడు బాప్తిస్మం పొందుకొని యేసే నిజమైన దేవుడని అంగీకరించిన మనమందరము ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము ఈ మత్సరము, ఈ వివాదములు ఇలాంటివన్నిటిని మనము యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా అయితే మన పాపములన్నింటినీ శిలువ మీద, మ్రాను మీద మోసి ఉన్నాడో ఆ రీతిగానే మనమందరము కూడా ఈ లోకపు క్రియలన్నింటినీ విడిచిపెట్టి శిలువ వేయబడి ఉన్నాము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా సాత్వికుడై ఉంటా ఉన్నాడో
మనము కూడా ఆ రీతి ఆ గుణ లక్షణాన్ని మన జీవితంలో మనము కలిగి ఉండాలి. అంతేగాని మత్సరములో ఈ వివాదములో మనము ఉంచుకొని మనము క్రైస్తవులమని ఏమాత్రము కూడా అతిశయపడవద్దు. మరి సత్యము విడిచి అబద్ధ మార్గములో జీవిస్తున్న వారు ఎంత మాత్రమును క్రైస్తవులమని పడకూడదు. చాలా మంది నేటి దినాల్లో యూట్యూబ్లో ఫ్రీగా వస్తుంది కదా, ముందు కెమెరా పెట్టుకుంటే మాట్లాడేయచ్చు కదా అని ఏది పడితే అది ఎలా పడితే అది స్వలోపానికి లోనయ్యి వారు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. వారు రోజుకి పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, రాత్రి ఒకటి, అర్ధరాత్రి ఒకటి వివిధ రకాలైనటువంటి ప్రార్థనలు వారు చేయడం మనం చూస్తూ ఉన్నాం. వారందరి టార్గెట్ ఏంటి అంటే సత్యమును బోధించడం పక్కన పెడితే, సత్యం అంతటి పక్కన పెట్టి నీ జీవితాల్లో ఏమైనా కష్టాలు ఉన్నాయో అవి దేవుడు తీసేస్తాడు, నష్టాలు ఉన్నాయో ఏమైనా దేవుడు తొలగిస్తాడు, మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి. ఇది చాలా ఎక్కువైపోయింది. నీ జీవితంలో కష్టం ఉన్నా, నీ జీవితంలో మత్సరములున్నా, నీ హృదయంలో ఏదైనా చేదైన అనుభవాలున్నా, నీవు ఎవరి దగ్గరికి వెళ్తే మంచిది అంటే సాత్వికుడైన యేసుక్రీస్తు ప్రభువు. నీవు చెప్పే ప్రతీది ఆయన ఓపికగా వినగలుగుతాడు. ఇది వచ్చిందిరా బాబు, గంటల తరబడి ప్రార్థన చేస్తారు. మన ఇంట్లో అనుకుంటారు కదా, చాలాసార్లు టైం తక్కువ ఉంది అనుకోండి, ఎవరు ప్రార్థన చేయాలని కోరుకుంటారు? తక్కువగా ప్రార్థన చేసేవాళ్ళు మీరు చేసేయండి అని అంటారు. ఎక్కువగా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు అని అంటే తల్లులు. చాలా సాధారణంగా తల్లులు ఉంటారు. తల్లులు ఎక్కువసేపు ప్రార్థన చేస్తారు కనుక ఈలోపు భర్తలు ఏం చేస్తారంటే ఇది ఆమెను అప్పుడే చెప్పదని ఫోన్ కాల్ వస్తే ఫోన్ మాట్లాడుకొని వస్తారు, ఏమైనా పనులు ఉంటే అవి చేసుకొని వస్తారు, పిల్లలు అటు ఇటు తిరుగుతారు, హోంవర్క్లు రాసుకుంటారు. ఆమెను అనేలోపు సగం పనులన్నీ ముగించుకుంటూ ఉంటారు. ఎందుకంటే తల్లి చాలా ఎక్కువసేపు ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన అంతా మన ఇంట్లో మనము ఓపికగా వినడానికి ఆసక్తి చూపెట్టలేదు, కానీ ఓపిక ఎవరు పెట్టున్నారంట? సాత్వికుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈవేళ మనము జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే మనము జ్ఞానము ఉన్నదని విర్రవీగన అవసరం లేదు. వివేచన, నా అంత వివేచన కలిగిన వారు ఎవ్వరు లేరని మనం ఏమీ అతిశయపడని అవసరం లేదు. కానీ మనల్ని మనము దేవుని యొక్క స్వారూప్యంలోనికి అనగా సాత్వికమైన మనస్సు కలిగిన జీవితాన్ని మనం జీవించాలి అని యాకోబు భక్తుడు మరి సంఘ విశ్వాసులకు తెలియజేస్తున్న మాటగా ఈ యొక్క మాటను మనం గమనించవచ్చు. అందుకే 15వ వచనంలో ఏమంటున్నాడు? ఇలాంటి జ్ఞానము, ఎలాంటి జ్ఞానం అంట? పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఈ మత్సరము, హృదయాలలో చేదైన మత్సరము, వివాదములు పెట్టుకొని మరి క్రైస్తవులని అతిశయపడుతున్న వారందరి యొక్క జ్ఞానము ఏ జ్ఞానం అంట? అందరూ చెప్పండి. భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల సంబంధమైనది. చాలా మంది చెప్పలేదు దయ్యాలు అనగా. మీ ఇంట్లో దయ్యాలు ఉన్నట్టున్నాయి, అవునా? దయ్యాలు ఉన్నాయా మీ ఇంట్లో? ఇవాళ చాలా గృహాలు ఈ రీతిగానే నింపబడతా ఉన్నాయి. దయ్యం అంటే మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి? తెల్ల చీర, చెప్పండి, ఎర్రబొట్టు, పెద్ద జడ, కాలు వెనక్కి. దయ్యం అంటే పౌడర్, కాటుగా, ఇంకా అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు దయ్యాలు ఆడోలేనా అని అడగాలి మీరు. అది అడగకుండా మీరు లైన్గా చెప్తున్నారు, కాటుగా, బొట్టు, జుట్టు. మేమేనంటే ఆ దయ్యాలని చెప్తున్నారు, మీరు చెప్పక. ఏంటండి పాస్టర్ గారు మమ్మల్ని ఎందుకు అంటున్నారండి? మీ కాటికి పెట్టుకుని మీ దయ్యాలమా అని అడగాలి మీరు.
కాదండి మేమే ఆ దయ్యాలమంతా మేమే అంటే అని చెప్తున్నాను మీరు. ఏమేమి ఉంటాయి ఇంకా దయ్యాలు అంటే? మగ దయ్యాలు అంత ఇంట్రెస్ట్ చూపెట్టరు అంతేలే, కరెక్టే. ఆడదయ్యాలు చెప్పండి. ఆడదయ్యాలు ఎలా ఉంటాయో చెప్పండి. ఇంకా కాలు వెనకకి చేతులు గాజులు వేసుకొని, గజ్జలు ఏముంటాయి? జుట్టు అంతా ముందుకు వేసుకుంటాయి అంట. ఏంటి? ఇవేవి కావు. అలా ఉండాలని 17-18 వచనాలు నెక్స్ట్ ఆదివారం మనం ధ్యానించుకోబోతున్నాం. సో ఈ జ్ఞానము కలిగిన వారంతా ఏ సంబంధమైన జ్ఞానం కలిగిన వారంటే భూ సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, అలాగే దయ్యములకు సంబంధించిన జ్ఞానం. ఏంటి ఈ మూడు అంటే? భూ సంబంధమైనది అని అంటే ఈ లోకపు అధికారి అయినటువంటి అపవాది దేని గురించి తిరుగుతున్నాడు చూడండి. ఎవరిని మృంగుతున్నా, ఎవరిని మింగాలని? నిజమైన దేవుని వెతకాలని ప్రయత్నం చేసిన వారందరినీ మృంగాలని ఈ భూ సంబంధమైన అపవాది అయిన సాతాను ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. సో ఈ దేవునికి సంబంధించిన జ్ఞానము ఎవ్వరూ సంపాదించుకోకుండా వాడి వలలోనే పాపపు ఊపిలోనే ఉండాలి అని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది భూ సంబంధమైన జ్ఞానము. ప్రకృతి సంబంధమైన మరి జ్ఞానము అనంటే ప్రకృతి మనకి ఏదో లాభం చేస్తుందని ఒకరు పొద్దునే సూర్యుడికి మొక్కుతున్నారు, ఒకరు సాయంత్రం చంద్రుడికి మొక్కుతున్నాడు, ఒకడు నీటికి మొక్కుతున్నాడు, ఒకడు రప్పకు మొక్కుతున్నాడు, ఒకడు చెట్టుకి, పుట్టకి, వీటన్నిటికి ప్రకృతిలో ఉన్న వాటన్నిటికీ మొక్కుతూ ఉన్నాడు. ఇవేవో మనకి జ్ఞానాన్ని ఇస్తాయని చాలా మంది మనం చూస్తూ ఉంటాం కదా. ప్యాడ్, పెన్ను, బుక్ అన్నీ పట్టుకొని హాల్ టికెట్ కూడా తీసుకొని గుళ్ళకు, గోపురాలకు వెళ్తూ ఉంటారు. ఏమనంటే అక్కడ పూజారి ఆ ప్యాడ్ని, ఆ హాల్ టికెట్ని, వాటన్నిటిని ఆశీర్వదించాలని. వాడు ఫెయిల్ కాడా? అవుతాడు. వాడు అవుతాడు. బాగా చదువుకున్నాడు, బాగా మంచి మార్క్స్ కూడా తెచ్చుకోగలుగుతాడు. గడిచిన సాటర్డే రోజున మేము యూత్ రిట్రీట్కి వెళ్ళాం కదా. ప్యారీ అబ్రహాం గారు మరి సీనియర్ పాస్టర్గా ఉన్న మిలీనియం బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని నాకు పరిచయం చేశాడు. ఆ చర్చ్ ట్రెజరర్ అంట. ఆయన ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే ఆయన డెలాయిట్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అంట. ఆయన చర్చ్లో ఏం చేస్తున్నాడో తెలుసా? మీకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, మీకు చాలా బుద్ధి కూడా తీసుకొని వస్తుంది ఆ మాట. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? మేము వచ్చినది మొదలు పాస్టర్ గారు మీరు తిన్నారా లేదా, టీ అందిందా లేదా అని, అది వంటలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని అది చూసుకుంటూ అవి ఇవి మోసుకుంటూ లోపలికి బయటకి చాలా హడావిడిగా తిరుగుతూ ఉన్నాడు. ఆయన డెసిగ్నేషన్ ఏంటిది అని అంటే ఒక మంచి డెలాయిట్ లాంటి కంపెనీకి వైస్ ప్రెసిడెంట్. సో ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే మనము ఎంత ఎదిగినా కానీ, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా కానీ దేవుని మందిర విషయానికి వచ్చేటప్పటికి మనం అంతా తగ్గిన వారిగా, అంత సాత్వికమైన దీనమైన మనస్సు కలిగిన వారిగా మనము జీవించాలని దేవుడు మన జీవితాల నుండి ఆశపడతా ఉంటాడు. నేడు ఈ దినాన ప్రకృతి సంబంధమైన విషయాలలో చాలామంది జ్ఞానం ఉన్నదని అటు పరుగులు పెడతా ఉంటే దయ్యాములకు సంబంధించిన జ్ఞానమును కొంతమంది సంపాదించుకుంటా ఉన్నారు. అవి ఎలాంటివి అని అంటే 16వ వచనంలో ఏలయనగా మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. నేడు ఈ దినాలలో చాలా బాధాకరమైన విషయం ఏంటిది అని అంటే చాలా మెయిన్ లైన్ చర్చెస్లో పాస్టర్ గారు ఆరాధన జరిగిస్తూ ఉంటే విశ్వాసులైనటువంటి వారు గొడవలు పడుతూ ఉంటారు. ఆరాధనే గొడవ. యూట్యూబ్లో చాలామంది వాటిని పోస్ట్ చేస్తూ ఉన్నారు. చాలా బాధాకరమైన విషయము. 2.5 గంటలు సమయం దేవుడు మన జీవితాలలో ఇచ్చింది ఎందుకు అని అంటే వచ్చే వారం అంతయు ఆయన కృపలో మనం భద్రపరచబడుతూ మనం చేయ ప్రతి ఒక్క పనుల్లో, ప్రయాణాల్లో ఆయన క్షేమాన్ని, భద్రతను, మన పిల్లలకు జ్ఞానము, తెలివి ఇవ్వాలి అని ఆశతో వస్తే
సంఘాలలో వారు ఏం చేస్తూ ఉన్నారంటే సేవకుడు ఇక్కడ ఆరాధన జరిగిస్తూనే ఉంటే కింద నుంచి సేవకుడిని తిట్టడము, లేకుంటే వారి మధ్యలో వారు ఈ ప్రెసిడెంట్ గురించి దీని గురించి దాని గురించి గొడవలు పడటము, ఇవన్నీ మనము చూస్తూ ఉన్నాం. ఇవాళ మరి అవన్నీ జరగడానికి, నీచమైన క్రియలు దేవుని మందిరంలో జరగడానికి గల కారణాలు ఏంటి అంటే వారు ఏ జ్ఞానముతో నింపబడి ఉన్నారు అని అంటే భూ సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, అలాగే దయ్యములకు సంబంధించిన జ్ఞానం. ఇవాళ అటువంటి జ్ఞానంతో మనం ఉన్నట్లయితే మన కుటుంబ వ్యవస్థలు ఇంకా ఎందుకు బాగుపడట్లేదు అని కనుక మీకు ఆలోచన ఉన్నట్లయితే మనం ఏ జ్ఞానంతో మన కుటుంబ వ్యవస్థను ముందుకు నడిపిస్తున్నామో నేడు ఈ దినాన మనందరికీ బాగా అర్థమై ఉండాలి. అందుకే ఇక్కడ 16వ వచనము 15వ వచనంలో ఈ రీతిగా దేవుడు సెలవివ్వడము మనం చూస్తా ఉన్నాం. మనుషుని యొక్క జ్ఞానము భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యములకు సంబంధించిందిగా ఉంటా ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభావము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను ఏం చేయడట? అంగీకరింపడు. ప్రకృతి సంబంధమైన విషయాలలో జ్ఞానము కలిగిన వ్యక్తి, చాలామంది నాస్తికులు అయిపోవడానికి గల కారణం ఏంటిది అంటే వారు ఆ థియరీ ఉంది, ఈ థియరీ ఉంది, దీని ద్వారా లోకం వచ్చింది, లేకుంటే మంకీల నుంచి మనం పుట్టుకొచ్చాము, దాని నుంచి పుట్టుకొచ్చాము, ఇది అయింది అదైందని ప్రకృతి సంబంధమైన జ్ఞానము కలిగిన వ్యక్తి దేనిని అంగీకరించడు? దేవుని ఆత్మను అంగీకరించడు. దేవుడే లేడు అంటాడు. దేవుడే లేడు అని అంటే ఏం చేయొచ్చు చెప్పండి? హాయిగా సినిమాలు చూడొచ్చు, హాయిగా తాగొచ్చు, హాయిగా తందనాలు చేయొచ్చు, నీచమైన క్రియలు ఏవి చేసినా పర్వాలేదు. ఈరోజు వాటన్నింటినీ మనం విడిచిపెట్టడానికి గల ప్రధానమైన కారణం ఏంటి చెప్పండి? మనకు ఏం భయం ఉంది? దేవుని భయం ఉంది. అమ్మో, ఆ దేవుని భయమే మనకి లేనట్లయితే మనము కూడా నీచమైన క్రియలు, దేవుని మందిరానికి వెళ్ళే పని లేదు, కానుకలు ఇచ్చే పని లేదు, మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి, మన టైం మన దగ్గరే ఉంటుంది, మన నిద్ర మన దగ్గరే ఉంటుంది, మనవన్నీ మన దగ్గరే ఉంటాయి. ఎవరికి ఇచ్చే పని కూడా లేకుండా మనం హాయిగా జీవించవచ్చని చాలామంది నాస్తికులు అయిపోవడం మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాన వారిలో ఏం లేదు అని అంటే దేవుని యొక్క భయమే లేదు. అందుకే పైనుండి వచ్చే జ్ఞానము వారిలో లేదు కనుక దేవుని భయము వారిలో లేదు. అందుకే యోబు గ్రంథం 28:28లో మనం చూసాం కదా, యెహోవా యందు భయభక్తులే జ్ఞానము అని మనం అక్కడ చదువుకోగలిగి ఉన్నాం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి ఎలా ఉంటాయంట? వెర్రితనముగా ఉంటాయి. ఏం పిచ్చా, దేవుడు ఉన్నాడు అంటున్నావు? గడిచిన వారంలో నేను మా ఫ్రెండ్ మ్యారేజ్ అయితే నేను వెళ్ళడం జరిగింది. అక్కడ కొంత టైం దొరికిందని మా ఫ్రెండ్స్ ఏదో డిస్కషన్లో అసలు ఎందుకు ఈ మనుషులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇదంతా మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళు సగం తెలిసి వాళ్ళకి నాకు అనిపించింది ఏంటంటే చిరాకు వచ్చి, అది ఎవరి దగ్గర నుంచి చిరాకు వచ్చిందంటే అబ్రహాం దగ్గర నుంచి చిరాకు వచ్చింది. వాళ్ళకి అబ్రహాం దగ్గర చిరాకు రావడం ఏంటండి అని అంటే వాళ్ళ అన్న ఒక మాట నన్ను చాలా నవ్వు తెప్పించింది, కానీ వాళ్ళ ముందు నవ్వలేదు. ఏంటంటే వాళ్ళు అన్న మాట, అబ్రహాము శారా ద్వారా ఇస్సాకును కన్నది కదా, ఈ గ్యాప్లో హాగర్ను పంపించి ఇస్మాయిల్ని ఎందుకు కనాలి? అసలు కాస్త వేచి చూడొచ్చు కదా, ఈ అబ్రహామును వేచి చూడొచ్చు కదా, ఈ శారాను వేచి చూడొచ్చు కదా, ఈ గొడవ అంతా ఉండేదే కాదు. ఇంత గొడవకి కారణము
ఈ అబ్రహాం ఆగలేదు, అటు శారా కూడా ఆగలేదు. తొందరపడడం వలన హాగర్ను పంపించి ఇస్మాయిల్ని ఎందుకు కనాలి, ఇస్మాయిల్ ద్వారా వీళ్ళందరూ ఎందుకు చెడిపోవాలి, ఇస్సాకు ద్వారా వీళ్ళందరూ ఎందుకు రావాలి, ఇవన్నీ ఎందుకుగా అయ్యింది అని ఆ మాటలన్నీ తెలియజేస్తూ ఉంటే నేను అప్పుడు అనుకున్నాను, చాలామంది క్రైస్తవ్యాన్ని తెలుసుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వివిధ రకాలుగా వారి చేతుల్లో బైబిల్ గ్రంథమే లేదు, కానీ వాళ్ళు ఇమీడియట్గా ఏం చేస్తున్నారంటే, నేను ఏదైనా పేరు చెప్పడం మర్చిపోయినప్పుడు, శారా అనే పేరు చెప్పడం మర్చిపోయినప్పుడు వాళ్ళు వెంటనే ఏం చేస్తున్నారంటే ChatGPTలోకి వెళ్ళి అబ్రామ్స్ వైఫ్ అనుకుంటా, కానీ శారా అని శారా. అలాగా చాలా విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఉన్న ప్రాబ్లం ఏంటిది అని అంటే, ఒక ఆయనకి మనము భయము భక్తి కనపరచాలి అనే విషయం దగ్గర వారు ప్రకృతి సంబంధమైన జ్ఞానమును ఎంచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. నేడు ఈ దినాన దేవుని ఆత్మ వారికి వద్దు, వారు వెర్రివారిగా ఉండడానికన్నా ఇష్టపడుతున్నారు, కానీ దేవుని ఆత్మను పొందుకోవడానికి వారు ఇష్టపడట్లేదు. ఎందుకనంటే దాంట్లో చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయని వారు బాధపడుతున్నారే, కానీ ఆ నిజమైన దేవుని ఆరాధించడం ద్వారా వారు పరలోక రాజ్యానికి చేరగలుగుతారని ఆ ఇంగిత జ్ఞానము వారిలో రాలేకపోతా ఉన్నది. నేడు ఈ దినాన దేవుని బిడ్డలమని పిలువబడుతున్న మనము ఒకవేళ ఆ చిన్నపాటి జ్ఞానం నీలో నాలో కూడా లేనట్లయితే మనము కూడా పరలోక సంబంధులము కాల్నేరము అనే విషయాన్ని నేడు ఈ దినాన 15-16 వచనాల ద్వారా మనము తెలుసుకోవాల్సిన వారమై ఉంటా ఉన్నాం. 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ క్రియలను ఉండును. ఈవేళ మన కుటుంబాలలో మత్సరములు వివాదములు ఎందుకు వస్తున్నాయి అని అంటే, దానికి గల కారణము మనం ప్రకృతి సంబంధమైన జ్ఞానముతోనే ఉంటా ఉన్నాం. అలా ఎదిగిపోతున్నారు. నాతో పాటు పనిచేసినోడు పెద్ద కారు కొనుక్కుంటున్నాడు, పెద్ద టీవీ కొనుక్కుంటున్నాడు, పెద్ద విల్లా కొనుక్కుంటున్నాడు అని మనము మత్సరపడినా, మనము మరి వివాదములకు లోనైనా కానీ అది చివరికి చెడుకే కారణం అవుతుంది. కానీ ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం తీసుకున్నట్లయితే చాలా జ్ఞానవంతుడు, కానీ తన జీవితాన్ని ఎంత నాశనం చేసుకొని దేవునికి దూరం అయిపోయాడో ఆ వ్యక్తి ఎవరో చెప్పగలుగుతారా? సొలొమోను. ఎంత జ్ఞానవంతుడు, దేవుణ్ణి ఎలా అడగాలో, తన చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలో అన్నీ ఎరిగిన జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను చివరికి 700 మంది భార్యలను 300 మంది ఉపపత్నులను చేసుకొని ఇంతగా జీవించి ఆయన చేసిన మరి ఒక తప్పిదం ఏంటంటే, ఏ భార్య ఏ దేవుణ్ణి మొక్కుతుందో అక్కడికి వెళ్ళి మొక్కడం ప్రారంభించాడు, నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టాడు. అంత జ్ఞానవంతుడు, దేవుని మందిరాన్ని కట్టే అంత ఆధిక్యతను దేవుడు సొలొమోనుకు అనుగ్రహిస్తే, సొలొమోను ఆ జ్ఞానం అంతా తీసుకొని వెళ్ళి మట్టిపాలు చేసినట్లు, గంగలో పోసినట్లు తాను తన జీవితాన్ని వ్యర్థముగా నాశనం చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. నేడు ఈ దినాన మనము జ్ఞానవంతులమని, వివేచన కలిగిన వారమని చెప్పుకుంటున్నట్లయితే మనలో ఏముండకూడదు? మన హృదయంలో మత్సరం ఉండకూడదు, వివాదములు ఉండకూడదు. అది దేనికి దారి తీస్తుందంటే అల్లరికి దారి తీస్తుంది, నీచమైన క్రియలు చేయడానికి దారి తీస్తా ఉంది. నేడు ఈ దినాన చాలా కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోవడానికి గల కారణము, అల్లరులతో నింపబడడానికి గల కారణములు ఏంటి అని అంటే, న్యూస్ పేపర్లో లేకపోతే న్యూస్లో మనం చూస్తూ ఉన్నాం. మరి భర్త ఎక్కువగా సంపాదించలేకపోతున్నాడని భార్యలు బాగా సంపాదించేవాడితో వెళ్ళిపోవడము, ఇలాంటి మరి నీచమైన క్రియలు మనము ఈ లోకంలో చూడడానికి గల కారణాలు ఏంటిది అని అంటే మత్సరము, ఓర్వలేనితనము. ఎప్పుడు నా జీవితం ఇంతేనా, ఈయన చేసుకున్నాను కాబట్టి నేను ఇలా ఉండిపోయాను, ఈమెను చేసుకున్నాను కాబట్టి నేను ఇలా ఉండిపోయాను అనే ఓర్వలేనితనము. వాళ్ళని వీళ్ళని చూసి అలా గొప్పగా ఉండేవాడినేమో, అలా గొప్పగా ఉండేదాన్నేమో అనే ఓర్వలేని తనము ద్వారానే నేడు నీచమైన క్రియలు మనము చూడడానికి ఆస్కారం కలుగుతూ ఉన్నది. నేడు దేవుని బిడ్డలమైన మనము
యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న మనమందరము చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే మన హృదయములలో చేదైన మత్సరములు కానీ వివాదములు కానీ మనం ఉంచుకున్నట్లయితే మనము దేవుని బిడ్డలము ఎన్నటికీ కాము. ఎందుకనంటే దాని యొక్క పర్యవసానము అల్లరి, దాని యొక్క పర్యవసానము నీచమైన క్రియలు. సో ఇవన్నీ చేస్తాం కనుక మనము ప్రకృతి సంబంధమైన జ్ఞానముతోనే నింపబడి ఉన్నాము అనే విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు ఒక్కడే మరి సాత్వికుడుగా ఉన్నాడు. ఆయన గుణలక్షణాలను నీవు నేను ఆపాదించుకొని మనము జీవించవలసిన వారమై ఉన్నాం కనుక నేడు ప్రకృతి సంబంధమైన జ్ఞానము మన గృహములో ఉన్నదో లేదో మనకి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఇంతసేపు మనము ఏం విన్నామండి? కట్టుకథలా, కబుర్లా, జోక్సా, ఏం విన్నాం? దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం. మనము మన కుటుంబ వ్యవస్థ అడ్డదారిలో వెళ్ళిపోవడానికి, మన కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి, మనము దేవునికి దూరంగా వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటివి అనంటే మనకు జ్ఞానం ఉన్నది, వివేచన లేదు. వివేచన ఉన్నది కానీ జ్ఞానము లేదు. ఈ ప్రకృతి సంబంధమైన భూ సంబంధమైన దయ్యముల జ్ఞానమే మనకున్నది కనుక మన గృహంలో, మన ఇళ్లలో, మనం సంఘాలలో ఎటువంటి వారంగా ఉన్నామంటే అల్లర్లు రేపే వారంగా మనం ఉన్నాం. మరి నీచమైన క్రియలకు దారి చేసే వారిగా మనం ఉన్నాం. నేడు ఈ దినాన మనము దేవుణ్ణి ఒక విషయాన్ని అడగాలి. అదేంటి అని అంటే గడిచిన ఆదివారం కూడా నేను తెలియజేశాను కదా, మన కుటుంబ వ్యవస్థలో నెమ్మది, ప్రశాంతత, సమాధానం ఉండాలి అని అంటే నువ్వు మాట్లాడుతున్నా, నువ్వు గొడవ పెట్టుకోవాలనుకుంటున్నా, నువ్వు వివాదానికి గురవ్వాలనుకుంటున్న వ్యక్తి ఎవరి స్వారూప్యంలో ఉన్నాడు? దేవుని స్వారూప్యము కలిగి ఉన్నాడు అని నువ్వు కనుక గుర్తించగలిగినట్లయితే నీ ఎదుట నీ భార్య యేసుక్రీస్తు ప్రభువారి రూపంలో కనుక ఉండి నేనే యేసయ్యను అని అంటే నువ్వు నీ భార్యను తిట్టగలుగుతావా? తిట్టలేవు. సేమ్ వే నీ భర్త కూడా ఆ రూపంలో ఉండి నేనే యేసయ్యను అని అంటే నువ్వు తిట్టగలుగుతావా? ఎంత కోపమున్నా తిట్టలేము. ఆ రీతిగానే మనము ఆయన పోలికలో, ఆయన స్వారూప్యంలో రూపింపబడి ఉన్నాం కనుక నేడు ఈ దినాన మనము ఈ మత్సరము, ఈ వివాదములు అనేవి అల్లరులకు, నీచమైన క్రియలకు దారి తీస్తాయని మనం గుర్తెరిగి వాటిని మన కుటుంబ వ్యవస్థల నుంచి తీసివేసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానము, దుష్టత్వమును విడిచిపెట్టుట వివేచన అని ఎరిగి ఉండి మన కుటుంబ వ్యవస్థలను, మన సంఘాన్ని మనము కాపాడుకొని పరలోక రాజ్యపు వారసులుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా అతిశయము మరి మన అతిశయం అంతయు నా క్రీస్తు ఉన్నాడు అని ధైర్యముగా చెప్పగలిగే ఆ యొక్క స్థితిని నేడు వాక్యం విన్న మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం. చెప్పబడిన మాటలను ఒకసారి నెమరు వేసుకుందాం. దేవుడు ఇంతవరకు మనకి జ్ఞాపకం చేసిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకు జ్ఞానం ఉన్నదని, వివేచన ఉన్నదని, నేను ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాను, ఇంత పెద్దగా నేను జీవిస్తున్నాను, ఇంత డబ్బులు నేను సంపాదిస్తున్నాను, ఇంత గొప్పగా నేను లోకంలో ఉన్నాను, నీ ఆస్తిపాస్తులు నాకున్నాయి, ధనధాన్యాలు నాకున్నాయి అని మనము సాత్వికము లేని వారిగా జీవిస్తున్నామేమో, గర్వంతో జీవించేస్తున్నామేమో. మత్సరములు, చేదైన మత్సరములు మనలో ఉంటున్నాయేమో. వివాదములకు గురి చేసే ఆ యొక్క హృదయం మనం కలిగి ఉంటున్నామేమో. సత్యమును విడిచిపెట్టి అబద్ధం వైపు ఆకర్షితులమవుతున్నామేమో. నేడు ఈ దినాన ఈ భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, దయ్యములకు సంబంధించిన జ్ఞానమునే మనం కలిగి ఉన్నామని ఈవేళ తెలుసుకొని ఉన్నాము. కావున దేవా, జ్ఞానమంతయు నాలో నుంచి తీసివేసి యోగ్య ప్రవర్తన కలిగి నేను జీవించగలుగుటకు, అది సంఘంలోనే కావచ్చు, సమాజంలోనే కావచ్చు, కుటుంబ వ్యవస్థలోనే కావచ్చు, ఆ రీతిగా నేను జీవించగలిగే కృపను
నాకు దయచేయి దేవా. అటువంటి జ్ఞానమును నాకు దయచేయి దేవా. అటువంటి వివేచనను నాకు దయచేయి దేవా. ఎలా పడితే అలా జీవించేస్తే నీ రాజ్యంలోనికి నేను రాలేను అని ఈవేళ మనమందరము గ్రహించుకొని మన జీవితాలను జాగ్రత్తగా ముందుకు కొనసాగించినట్లు దేవా నీ సహాయము నాకు దయచేయి, నీ జ్ఞానము నాకు దయచేయి, నీ వివేచనతో నన్ను నడిపించు. ఆ కుటుంబాన్ని సరైన త్రోవలో నేను కట్టుకోగలుగుతాను. కుటుంబాలుగా నీ మందిరానికి వచ్చి నేను ఆరాధించుకోగలుగుతాను. నీ సహాయం నాకు దయచేయి దేవా అని ఈరోజు ఎందరైతే వేడుకుంటున్నారు, ఈరోజు ఎందరైతే ఆయన పాదాల చెంత పడి సిగ్గుపడక, అమ్మో నన్ను వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, ఆ కుటుంబం ఇలా ఉందని అనుకుంటారు అని దిగులు చెందన అవసరం లేదు. నీ కుటుంబం ఈరోజు బాగుపడినట్లయితే రేపటి తరము అంతయు బాగుగా ఉంటుంది. ఈరోజు నీవు నీ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకోగలిగినట్లయితే రేపటి తరము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలుగుతుంది, దుష్టత్వమును విడిచిపెట్టగలుగుతుంది. కనుక సిగ్గుపడక, అయ్యా నాకు నీ జ్ఞానము దయచేయి, నీ వివేచన నాకు కావాలయ్యా. నాకు ఈ భూ సంబంధమైన జ్ఞానం వద్దు, దయ్యములకు సంబంధించిన జ్ఞానం వద్దు. ఇంతవరకు నాకు తెలియకుండా అటువంటి జ్ఞానముతోనే నేనున్నాను. అందుకే నా యొక్క కుటుంబము మత్సరముతోనూ, వివాదములతోనూ, అల్లరులతోనూ, నీచమైన క్రియలతోనూ నింపబడ్డదయ్యా. ఈవేళ తెలుసుకున్నా నేను ఆ రీతిగా నా కుటుంబ వ్యవస్థను కాపాడుకోగలుగుటకు నాకు నీ జ్ఞానము కావాలయ్యా. నీ సాత్వికమైన మనసు నాకు కావాలయ్యా. యోగ్యమైన ప్రవర్తనతో మంచి క్రియలను నేను చేయగలుగుటకు నా సామర్థ్యతను దయచేదేవా. ఈరోజు ఆ రీతిగా ఎవరైతే నోరు తెరిచి వీరికి నలిగిన హృదయముతో దేవుని పాదాల చెంతకు వచ్చి వారి జీవితాలను కట్టుకోవాలని ఆశపడుతున్నారు, నూతనమైన క్రియలు దేవుడు ప్రారంభించినాయన్నాడు, దేవుడు చేయనాయన్నాడు. విశ్వాసముతో, ఆసక్తితో దేవుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా యేసురాజు, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకే వందనాలు, స్తోత్రం ప్రభువా. నేటి పరిశుద్ధ దినాన ఆగస్టు నెలలోని 4వ పరిశుద్ధ దినములో ఈ రీతిగా ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ ఆరాధనలో పాల్పొందులు పొందే కృపను మాకు అనుగ్రహించిన గొప్ప దేవానికే వందనాలు, స్తోత్రం ప్రభువా. ఇంతవరకు నీ యొక్క వాక్కుల ద్వారా మా జీవితాలను మరి ఒకసారి సరిచేయడానికి నువ్వు అందించిన నీ యొక్క వాక్కులను బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభువా. ఆ వాక్కులను ప్రభువా మేము ఎక్కడ త్రోసివేసే వారంగా కాక ప్రభువా, మా హృదయాలు దాచిపెట్టుకోకుండా సాతాను చేతులకు అప్పగించే వారిగా మేము ఉండకుండా ప్రభువా, వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ ప్రభువా మా జీవితాలు ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబడినట్లు ప్రభువా మేము ప్రయాసపడగలిగే జ్ఞానమును, వివేచన మాకు అనుగ్రహించిన గొప్ప దేవానికే వందనాలు, స్తోత్రం ప్రభువా. ఈ రీతిగా ఎంతమంది అయితే ఈ దినాన వేడుకుంటున్నారో వారికి సమీపముగా ఉండి నీ సహాయం అనుగ్రహించి వారి కుటుంబ వ్యవస్థను నూతనపరచనైన విధానంను బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభువా. నీ పైన ఆధారపరిచిన నీ బిడ్డలను ప్రభువా నీవు దర్శించండి. వారికి ఉన్నటువంటి భూ సంబంధమైన జ్ఞానమును తీసివేసి, ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానమును తీసివేసి, దయ్యములకు సంబంధించిన జ్ఞానమును తీసివేసి ప్రభువా పర సంబంధమైన జ్ఞానమును వారికి సమృద్ధిగా అనుగ్రహించి వారి కుటుంబ వ్యవస్థలను కట్టుకోగలుగుటకు, కాపాడుకోగలుగుటకు నీ సహాయం మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తాం. నేడు ఈ దినాన నీ మందిరానికి మేమందరము రాగలుగుటకు నువ్వు మాకు ఇచ్చిన ఒక గొప్ప ధన్యతను బట్టి మరి ఒకసారి నీకే వందనాలు, స్తోత్రం ప్రభువా. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క అనారోగ్య పరిస్థితుల నుంచి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించి నీ సాక్షి బిడ్డలుగా నిలబడినట్లు మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తాను దేవా.
ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ప్రభావ మరి పరిస్థితులను మెరుగుపరిచి నీ సాక్షి బిడ్డలుగా నిలబడినట్లు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను దేవా. అదే విధముగా ప్రభా మరి కుటుంబ వ్యవస్థలో మత్సరములతోనూ వివాదములతోనూ అల్లరులతోనూ నీచమైన క్రియలతోనూ ఏ కుటుంబాలైతే నాశనం అయిపోతున్నాయో ప్రభా, ఏ కుటుంబాలైతే సమాధానం లేక ఉన్నాయో, ఏ కుటుంబాలైతే నీ ప్రేమ లేక ఉన్నారో ప్రభా, ఆ కుటుంబాలలో ప్రభా నీ యొక్క సమాధానము దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. ఈ రీతిగా ప్రభా మరి నీ బిడ్డలు వారు చేస్తున్న ప్రయాణాల్లో నువ్వు తోడుకుంటున్న విధానంను బట్టి, వారు చేస్తున్న ఉద్యోగాల్లో నువ్వు ఇస్తున్న భద్రతను బట్టి, గర్భిణీ స్త్రీలుగా ఉన్న వారికి నువ్వు ఇస్తున్న ఆరోగ్యమును బట్టి, తల్లి బిడ్డ వేరే పర్యంతం నీకు రుచాట వారిని భద్రపరచుకుని అయిన విధానంను బట్టి నీకే వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభువా. ఈ రీతిగా నీ అందు భయభక్తులు కలిగి నీ మందిరానికి వచ్చి ఆసక్తిగా నీ వాక్యమును విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాలలో ఒక నూతనమైన వెలిగింపుతో వారి యొక్క గృహాలు నింపబడినట్లు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను దేవా. నూతనమైన రీతిలో ప్రభా వారి కుటుంబ వ్యవస్థలను ప్రారంభించగలుగుటకు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను దేవా. మీ జ్ఞానముతో ప్రతి ఒక్క కుటుంబము నింపబడినట్లు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ నీ బిడ్డలందరి పైన నీ యొక్క మెండైన దీవెన ఆశీర్వాదాలు కుమ్మరింపజేసి మేమందరము తిరిగి కలుసుకునే పర్యంతం నీ కృపచాటం మమ్మల్ని అందరినీ భద్రపరచుకోమని, వార కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రభా నీవే ప్రభా పరిశుద్ధపరిచి అందరూ ప్రభా పాల్పొందులు పొంది వారి అవసరతలన్నీ తీర్చబడినట్లు విశ్వాసంతో ప్రార్థన చేయగలుగుటకు మీ సహాయం మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం దేవా. ఈ రీతిగా ప్రభా ఇంతవరకు నీ యొక్క సన్నిధి, నీ యొక్క ప్రసన్నత, నీ యొక్క వెలుగు మధ్యన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సంరక్షించుకున్న విధానంను బట్టి కూడా నీకే లెక్కలేటువంటి వందనాలు స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటూ విన్న వాక్యాన్ని సాతానుడు ఇక్కడ దొంగిలించకుండా ప్రతి ఒక్క బిడ్డ వారి హృదయం అనే పలకల మీద ఈ యొక్క మాటలను ముద్రించుకొని ప్రభు అటు రీతిగా లోకంలో వారు జీవించగలుగుటకు, కుటుంబ వ్యవస్థలను కట్టుకోగలుగుటకు మరి ఒకసారి నీ మెండైన జ్ఞానమును, వివేచనను, నీ సహాయము ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రార్థన చేస్తూ సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తూ ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య అన్యోన్య సహవాసము చేరియున్న సకల పరిశుద్ధులకు చంటి బిడ్డల నుంచి వృద్ధుల వరకు సదాకాలము నీ యొక్క కృప తోడయండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. మరి ఒకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.